చేపలను తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలి. వీటిని సముద్రం చేపలని కూడా అంటారు. ముందుగా స్పూన్నర ఉప్పు, నేను కల్లుప్పు తీసుకుంటున్నాను, మీ ఇష్టం. 2 స్పూన్ల కారం తీసేసుకోవాలి. చింతపండు వేస్తాం కాబట్టి ఇంకో స్పూన్ తీసుకున్న పర్వాలేదు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా కలుపుకోవాలి. 5 గరిటెల ఆయిల్ పడుతుందండి. చేపల కూరకు ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు నిమ్మకాయ చింతపండు తీసుకుందాము, నానబెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకుందాం. అలాగే చిన్నగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేపుకుందామండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టేసుకుందాము. ఈలో చింతపండులో నుంచి గుజ్జు తీసేసుకొని ఉంచుకుందాం. చింతపండు పులుసు పోసేయాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ముక్కలు మునిగేంత వరకు పోస్తే చాలు. పోసి తిప్పుకోవటమేనండి. గరిటతో తిప్పద్దు, స్లోగా తిప్పాలి, లేకపోతే ముక్కలు చితికిపోతాయి. యాక్చువల్గా 2 గ్లాసులు పట్టింది నాకు ముక్కలు మునిగే వరకు. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. ఇలా మరిగేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరిగించుకోవాలి. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు తగ్గిందండి నాకు, అందుకని 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. మరిగేటప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది చేపల కూర. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం మరిగేటప్పుడే. వాటర్ పోసిన 10 నిమిషాలకి ఇలా ఉందండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయినట్టే, జ్యూసీగా ఉంది కదా. ఇప్పుడు దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసినా కానీ 5 నిమిషాలకు కూడా చూడండి ఎట్లా ఉందో. ఇక మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత తినడమే. 5 మినిట్స్ తర్వాత ఇలా జ్యూసీగా ఉన్నదాన్ని తీసుకొని ఇలా కలుపుకొని ఉంటుంది ముక్కతో సహా.